సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 కాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
Today we come to celebrate the Pentecost. ఈ దినమున మనము పెంతెకోస్తు దినమును పండుగ చేసుకునే రోజు. Pentecost is a historical time. పెంతెకోస్తు అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి సమయం. Beginning of the church. సంఘం యొక్క ఆరంభము. The believers, 120 of them, believed on one another. 120 మంది విశ్వాసులు వారు ఒకరి ఎడల ఒకరు వారు నమ్మకం కలిగి ఉన్నారు. They believed what Jesus has said. వారికి యేసు ప్రభువారు ఏమైతే చెప్పి ఉన్నారో దాని యందు విశ్వాసం ఉంచారు. Do not leave Jerusalem until you receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నమాట. And that really rooted in their hearts. ఈ మాట, ఈ ఆజ్ఞ వారి హృదయాల్లో అది చాలా నాటుకు. So they went to Mount Zion. అందుకని వారు సియోను పర్వతం మీదకి వెళ్ళారు. And they stayed there for 10 days until the Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చేంత వరకు కూడా వారు అక్కడ 10 దినములు ఉన్నారు. And they were waiting, praying, believing the Holy Spirit will come upon them. వారు అక్కడ వేచి చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, నమ్మకం ఉంచారు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శిస్తారు. They waited in unity. వారు ఐక్యత కలిగి ఎదురు చూశారు. They waited in prayer. వారు ప్రార్థనలో వారు ఎదురు చూశారు. They waited in loving one another. ఒకరినొకరు ప్రేమించుతూ వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And days went on. ఆ విధంగా దినములు గడిచిన తర్వాత, And on the 10th day, ఆ విధంగా 10వ దినమున something wonderful have taken place. చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యం అక్కడ జరిగినది. They received what they were believing. దేని కొరకైతే వారు విశ్వాసం ఉంచారో అది వారు పొందుకుని ఉన్నారు. On the 10th day, ఆ 10వ దినమున, that is the 50th day, మరి అది 50వ దినముగా మనం చూస్తున్నాం. Pentecost means 50th day. పెంతెకోస్తు అనగా 50వ దినము. And when that time was fulfilled, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు it came upon them like a mighty rushing wind. మరి ఆ సమయంలో చూస్తున్న ఒక బలమైన గాలులు అక్కడ వీచినట్లుగా It is like a big storm. అది ఒక పెద్ద తుఫాను వలె అక్కడ మనం చూస్తా ఉన్నాం. And the wind was blowing so powerfully on Mount Zion. మరి ఆ సియోను పర్వతం మీద బలమైనటువంటి గాలులు చాలా శక్తివంతంగా వీస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And tremendous things were happening. ఆశ్చర్యమైన సంఘటనలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. And not only the wind was blowing, కేవలం అక్కడ గాలి వీచడం మాత్రమే కాదు, but they received something special from on high. మరి పరము నుంచి ఒక ప్రత్యేకమైనది ఆ దినమున వారు పొందుకుని ఉన్నారు. And they were speaking in other languages. వారు అన్య భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. They waited for the Holy Spirit as the Lord has promised. మరి యేసు ప్రభువు వారు ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం కోసం వారు ఎదురు చూశారు. For 10 days they were waiting. 10 దినములు పట్టి వారు ఎదురు చూస్తా ఉన్నారు. And when it came, they believed it was the Holy Ghost. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు నమ్మారు ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ. They believed this is the promise of the Father. వారు నమ్మి ఉన్నారు ఈ కార్యాలు ఇవన్నీ కూడా ఇగో తండ్రి యొక్క వాగ్దానం ఇది అని. So they were all filled with the Holy Spirit. ఆ విధంగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. Wind blew on Mount Zion. ఆ సియోను పర్వతం మీద ఆ గాలులు వీచినప్పుడు These 120 people who were waiting for the promise of the Father, తండ్రి యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నటువంటి 120 మంది కూడా they were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. They were filled with the Holy Spirit and they were speaking in tongues. వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారు భాషల్లో మాట్లాడుతున్నారు. And they spoke in different languages. వారు వేరు వేరు భాషల్లో మాట్లాడి ఉన్నారు. But all of a sudden, కానీ అకస్మాత్తుగా they were speaking in languages of other people. వారు ఇతరులకి అర్థమయ్యేటువంటి భాషలో కూడా వారు మాట్లాడుతున్నారు. And that languages were understood by other disciples
and they were worshipping the Lord. అక్కడికి వచ్చిన మిగతా వారందరికీ కూడా ఈ భాష అర్థమవుతా ఉంది, వారు ప్రభువుని ఆరాధన చేస్తా ఉన్నారు. It was the most glorious time at that time. ఆ సమయంలో చాలా గొప్ప మహిమ కలిగినటువంటి సమయంగా మనం చూస్తా ఉన్నాం. The Holy Spirit came, the kingdom of God came. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, దేవుని రాజ్యము దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. It is most wonderful thing that happened in the history of the world. ఈ ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యముగా మనం దాన్ని చూస్తా ఉన్నాం. The Holy Spirit led them into all the truth. ఈ పరిశుద్ధాత్ముడు వారిని సర్వ సత్యములకు నడిపించి ఉన్నాడు. It is they believed in the coming of the Holy Spirit, వారు పరిశుద్ధాత్మ రాకడ మీద వారు విశ్వాసం ఉంచారు. and they were led by the Holy Spirit, వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. and that is a most wonderful thing. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అది They didn't go according to their own will and purpose, వారి యొక్క సొంత చిత్తం బట్టి ఉద్దేశాలు బట్టి వారు వెళ్ళిపోలేదు, కానీ but they believed in God's purposes. కానీ వారు దేవుని యొక్క ఉద్దేశాల మీద వారు విశ్వాసం ఉంచి ఉన్నారు. They believed in one another. ఒకరి ఎడల ఒకరు వారి నమ్మకాన్ని కలిగి ఉంచారు. They didn't say, well, that fellow believed something and I believe this and something else other believed. వారు అతనికి నచ్చింది అతను నమ్ముతాడు, నాకు నచ్చింది నేను చేస్తాను, ఇలా ఎవరికి వారు చూసుకుందాం నమ్ముకుందాం అని అనుకోలేదు. వాళ్ళు 120 of them, 120 మంది కూడా they all believed one thing, వారందరూ ఒకే ఒక విషయం మీద నమ్మకం ఉంచారు, that God's promise will be fulfilled ఏంటంటే దేవునికి వాగ్దానం నెరవేర్చబడుతుందని, and we will receive the Holy Ghost. మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామని. We will not go until that Holy Spirit comes upon us. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చేంత వరకు కూడా మనం వెళ్ళము అని. And when it came, ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు దిగి they వచ్చిన were all filled with the Holy Spirit, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. and they were speaking in tongues. వారు భాషల్లో మాట్లాడుతున్నారు, They were speaking in unknown tongues, వారు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. and they understood one another, వారు ఒకరికి ఒకరు వారికి అర్థం అవుతున్నాయి. worshipping and praising the Lord. వాడు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. It is not something that they didn't understand. వారికి అర్థం కానిది కాదు అది. Yes, they're speaking in different languages, అవును, అన్య భాషలో వారు మాట్లాడుతున్నారు, but somehow the Holy Spirit gave them the understanding. కానీ పరిశుద్ధాత్ముడు వారికి అర్థం చేసుకున్నటువంటి జ్ఞానము సహాయం దయచేసి. And so what are they doing? కాబట్టి ఇక్కడ వీరు ఏం చేస్తున్నారు? 120 of them, ఈ 120 మంది కూడా they are worshipping the Lord. వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు, They were praising the వారు Lord. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. So many languages. అనేకమైన భాషల్లో They are worshipping the Lord. వారు ప్రభువుని That ఆరాధిస్తారు. is the Pentecost. అది పెంతెకోస్తు అంటే. Pentecost is worshipping Jesus in unknown language. పెంతెకోస్తు మరొక మాటలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువుని అన్య భాషల్లో ఆరాధన చేయడం అని కూడా. The early church believed in one another. ఆదిమ సంఘము ఒకరి ఎడల ఒకరు వారు నమ్మకం ఉంచారు. And they believed in their giftings. వారికి ఇవ్వబడినటువంటి ఆ వరముల మీద కూడా వారు నమ్మకం ఉంచారు. And so they were depending on each other. కాబట్టి వారు ఒకరి మీద ఒకరు ఆధారపడేవారు. And they all believed in the power of prayer. వారందరూ కూడా ప్రార్థన యొక్క శక్తి మీద వారు నమ్మకం ఉంచారు. We are all praying. వారు అనేవారు మేము మనందరం ప్రార్థన చేస్తున్నాం. Jesus asked us to wait. యేసయ్య మనల్ని ఇక్కడ ఎదురు చూడమన్నాడు, So we wait. కాబట్టి మనం ఎదురు చూద్దాం. So they are depending on each other in their giftings. వారి యొక్క వరముల విషయమై ఒకరి మీద ఒకరు వారు ఆధారపడుతూ ఉన్నారు. They believed in the power of prayer. వారు ప్రార్థన యొక్క శక్తి యందు వారు నమ్మకం ఉంచారు. And they also believed in God's leading. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క నడిపింపు మీద కూడా వారు నమ్మకం ఉంచారు. They believed that the Holy Spirit will come and we shall be filled with the power.
వారు నమ్మి ఉన్నారు ఏంటంటే ఇదిగో పరిశుద్ధాత్ముడు దేవుడు దిగి వస్తాడు, మనము శక్తి చేత నింపబడతాము అని. Mount Zion was filled with the glory of God. ఆ దినమున సియోను పర్వతము దేవునికి మహిమతో నింపబడి ఉన్నది. God's power filled that mountain. ఆ యొక్క పర్వతం అంతా కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడింది. And from the bottom of the hill, ఆ కొండ ఆ దిగువ భాగం నుంచి Jerusalem, అక్కడ ఉన్నటువంటి యెరూషలేమును మనం చూస్తున్నాం. people saw something is there. ప్రజలు గమనిస్తా ఉన్నారు, అక్కడ ఏదో జరుగుతుంది, There's a fire. అక్కడ ఒక మంట అగ్ని కనబడతా ఉంది. There's మనకి. fire on the Mount Zion. ఆ యొక్క సియోను పర్వతం మీద అగ్ని కనబడతా ఉంది. And they ran to Mount Zion. ఆ విధంగా వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడికి. What is this? ఇదేం జరుగుతుంది ఇక్కడ? They were speaking in other languages. వారు వేరే భాషలో మాట్లాడుతున్నారు. And somebody screamed and said, "Hey, they are talking in my language." అక్కడికి వచ్చిన వారిలో కూడా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, ఆ వారు నా భాషలో మాట్లాడుతున్నారు అని. And the other fellow said, "They are speaking in my language." అక్కడికి వచ్చిన మరొకడు అంటున్నాడు, నా భాష కూడా వారు మాట్లాడుతున్నారు అంటున్నారు. Something wonderful took place. అక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన అక్కడ జరుగుతా ఉంది. And they all together worshiped the Lord. వారందరూ కలిసి వారు ప్రభువుని ఆరాధిస్తారు. When this event took place, ఈ సంఘటన జరిగినప్పుడు Peter, one of the leading disciples, అక్కడ ఉన్నటువంటి మరి నడిపించే వారిలో ఉన్నటువంటి నాయకుడు ఉన్నటువంటి పేతుని మనం చూస్తున్నాము. Peter stood up and said, when the people were asking question, "What is this? మరి ప్రజలు ఒకరు ప్రశ్నలు అడుగుతా ఉన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. What is this? What is happening?" ఇక్కడ ఏం జరుగుతుంది? And Peter stood up and said, "This is that." అండ్ పేతురు లేచి నిలబడి ఇది అది అని అంటున్నాడు ఆయన. And what is that? మరి అక్కడేం జరిగింది? That was prophet Joel. మరి ఇది ఏంటి అంటే ప్రవక్త యోవేలు ద్వారా ప్రవచించబడిన కార్యం అంటున్నాడు. That I will pour out my spirit upon all your children and your people. సర్వ శరీరుల మీద ఇదిగో నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు అంటున్నాడు. And Joel's prophet was fulfilled on the day of Pentecost. మరి యోవేలు యొక్క ప్రవచనము పెంతెకోస్తు దినమున నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. And when people heard it, ప్రజలు ఈ మాట విన్నప్పుడు, when it was explained to them, వారికి ఇది వివరించబడినప్పుడు, and they said, "What shall we do to be saved?" వారంటని అడుగుతున్నారు, ఇదిగో మేము రక్షింపబడుటకు మేము ఏమి చేయవలను అని. And Peter, on the day of Pentecost, the day when the Holy Spirit fell upon them, మరి పేతురు ఆ విధంగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చినప్పుడు he said, "Believe on the Lord Jesus Christ ఆయన అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మీరు విశ్వాసం and ఉంచండి, be baptized." మీరు బాప్తిసం పొందండి. Baptized in the name of the Lord, మరి ప్రభు నామమును బట్టి మీరు బాప్తిసం and పొందండి, you shall be saved. మీరు రక్షణ పొందుతారు అన్నాడు. 3,000. 3,000 మంది ప్రజలు 3,000 were saved and received the baptism in water. మరి 3,000 మంది రక్షణ పొందారు, వారు నీటి బాప్తిసం పొంది ఉన్నారు. And what was the outcome of the Pentecost? మరి పెంతెకోస్తు తర్వాత జరిగినటువంటి ఫలితార్థం ఏంటండి? Peter and John went to the temple. మరి పేతురు యోహానులు వారు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. And when they went, they saw a lame man sitting at the gate of the temple and begging. మరి వారు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ద్వారం దగ్గర ఒక కుంటివాడు అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. And he was looking for something. వారు మరి ఎవరైనా ఏదైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. And he was always looking down on the mat that he had, something will fall. మరి ఆ ముందు పరుచుకున్నటువంటి ఆ యొక్క గుడ్డముఖ మీద వారు ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాడు, ఎవరైనా వేస్తారేమో అని. And Peter said, "Look at us. పేతురు యోహాను అన్నాడు, మా వైపు చూడండి. Don't look at your mat. నీ కింద నువ్వు పరుచుకున్న ఆ మ్యాట్ మీద నువ్వు చూడకు, Look at us. మా వైపు చూడు. Silver and gold we don't have. వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ But what we have, we give it to you. కానీ మేము కలిగి ఉన్నదే నేను మీకు ఇచ్చుచున్నాను. In the name of the Lord Jesus Christ, యేసుక్రీస్తు నామమున rise up and walk. లేచి నడు అని అన్నారు. And immediately మనం చూస్తున్నాం, వెంటనే the lame man stood up, walking, jumping, went into the temple, worshipping the Lord. వెంటనే కుంటివాడు దిగ్గున లేచి
వాడు వెంటనే పరిగెత్తుకుంటూ గంతులు వేస్తూ ఆ దేవాలయంలో ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా మనం And చూస్తాం. so, Pentecost was the beginning of the church of Jesus Christ. ఈ విధంగా మనం చూస్తున్నాము పెంతెకోస్తు యేసుక్రీస్తు యొక్క సంఘము యొక్క ప్రారంభంగా మనం చూస్తున్నాం. And God has established the church in a marvelous way. చాలా ఆశ్చర్య రీతిలో దేవుడు సంఘమును స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. It was His church, it is His church, and He is establishing His church. మరి అది ఆయన సంఘంగా ఉంటుంది, ఆయన సంఘమును స్థాపించి ఉన్నాడు, ఆయనే దాన్ని And నడిపించబోతున్నాడు. we are workers together in the house of the Lord. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క మందిరంలో మనందరం కూడా కలిసి పని చేసే వారంగా ఉంటున్నాం. And today, ఈ దినమున when we are bombarded with this corona, ఈ కరోనా వ్యాధి చేత అనేక వార్తలు మనం వింటూ ఉన్నాం. fear has gripped the hearts of people, ప్రజల యొక్క హృదయాల్ని భయమును పట్టుకుని ఉన్నది. and people are dying here and there. మరి ఎటువైపు చూసినా కూడా మనం ప్రజలు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. Children are dying, పిల్లలు చనిపోతా ఉన్నారు, young people are dying. యవనస్తులు చనిపోతా ఉన్నారు. This is a horrible time. ఇది చాలా భయంకరమైన సమయంగా But ఉంటుంది. at this time I want to tell you, my dear brothers and sisters, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు this తెలియజేస్తున్నాను. is the time of Pentecost. ఇది పెంతెకోస్తు సమయం. ఇది It is the time of the renewing of our mind. మన యొక్క మనసును నూతనపరచుకునేటువంటి సమయం ఇది. This is the time we receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకునే సమయం ఇది. We shall renew our mind. మన మనసును We నూతనపరచుకుందాం. shall see the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని మనం చూద్దాం. May God heal all the people. దేవుడు మన ప్రజలందరినీ కూడా స్వస్థపరచును గాక. May the healing virtue of Jesus Christ flow into the people. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ స్వస్థత ప్రజల్లోనికి ప్రవహించును గాక. That's what happened అదే సంఘటన జరిగిందండి in the book of Acts. అపోస్తలుల కార్యాలలో మనం చూస్తున్నాం. When Peter walked on the streets of Jerusalem, the shadow of Peter fell upon the sick. మరి మనం చూస్తా ఉన్నాం, పేతురు ఆ యెరూషలేము మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన నీడలో ఆ రోగులందరూ కూడా వచ్చి నిలిచేవారు. Wonderful things happen. అద్భుతమైనటువంటి స్వస్థత కార్యములు జరుగుతూ ఉంటాయి. And today, ఈ దినమున in spite of all this horrible news that we hear, మరి ప్రతిదినం మనం వింటున్నటువంటి భయంకరమైన వార్తలు ఉన్నప్పటికీ కూడా God is still on the throne దేవుడు ఇంకనూ సింహాసనం మీద ఉన్నాడు. and He is healing the sick. ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు. We are listening how God is healing the people. దేవుడు ప్రజలను ఏ విధంగా బాగు చేస్తున్నాడో మేము వింటూ ఉన్నాం. How the church is growing. సంఘం ఏ విధంగా ఎదుగుతుందో వింటూ ఉన్నాం. It is a marvelous thing. ఇది అద్భుతమైనటువంటి విషయం. We need to come together. మనం కలిసి దగ్గరికి వచ్చేవారంగా Let ఉండాలి. us unite together. మనం కలిసి ఏకమై ఉండాలి. Let us pray together. కలిసి ప్రార్థన చేసేవారంగా Let ఉండాలి. us wait upon the Lord. ప్రభుని మీద ఆధారపడి మనం ఎదురు The చూసేవారం. whole same Holy Ghost ఆ పరిశుద్ధాత్మ దేవుడే will come upon us. ఆయన మన మీదకి దిగి వస్తాడు. He will renew our mind. ఆయన మన మనసు నూతనపరుస్తాడు. He will heal our sickness. ఆయన మన యొక్క వ్యాధులను స్వస్థపరుస్తాడు. He will make us well. ఆయన మనల్ని బాగు చేస్తాడు. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరు నింపబడండి. Believed in God's word. దేవుని యొక్క వాక్యం మీద వారు నమ్మకం ఉంచారు. This is the most important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. We need to believe in God's word as the disciples believed in it. ఏ విధంగా అయితే శిష్యులు దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచారో ఆ విధంగానే మనము కూడా అటువంటి విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. In spite of all the problems they faced, మరి వారు ఎదుర్కొన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా they believed in the word of Jesus. అయినను యేసు యొక్క మాటల మీద వారు నమ్మకం ఉంచారు. He said, go into all the world and preach the gospel. యేసయ్య అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. And so they believed in it. కాబట్టి వారు దాని మీద నమ్మకం ఉంచారు. And they went. ఆ విధంగా వారు వెళ్ళారు. In spite of all the problems, అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, in spite of the sicknesses, ఆ రోగములు వారికి ఉన్నప్పటికీ కూడా, in spite of the death sentences, వారి యొక్క మరణ శాసనాలు వారి మీదకి జారీ చేయబడినప్పటికీ కూడా they went on వారు ఆ preaching. విధంగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. Why? ఎందుకని? The power of Pentecost. ఎందుకంటే ఆ పెంతెకోస్తు యొక్క శక్తి, The power of the command of the Lord.
దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ శక్తి. I must follow him. వారు అన్నారు కదా, నేను ఆయన వెంబడించాలి. All the disciples, ఆ శిష్యులందరూ కూడా they became the martyrs. వారు యేసు కొరకు హతసాక్షులయ్యారు. They were all killed. వారందరూ చంపబడ్డారు. Only John the disciple, మరి శిష్యుడైనటువంటి యోహాను మాత్రం తప్పించి he was the only one who died of natural death. ఆయన ఒక్కరు మాత్రమే సహజంగా మరణించి ఉన్నారు. The others were martyred, మిగతా వారందరూ కూడా హతసాక్షి చేయబడ్డారు. but they were all in one unity, కానీ వారందరూ కూడా ఒకే ఐక్యత Praying. ప్రార్థిస్తా ఉన్నారు, preaching, ప్రసంగిస్తా ఉన్నారు, praying, ప్రార్థిస్తా ఉన్నారు, believe God. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. That is Pentecost. అది పెంతెకోస్తు. We need Pentecost today. ఈ దినమున మనకి పెంతెకోస్తు కావాలి. We want God to send his power on the church. మనము దేవుడు ఆయన యొక్క శక్తిని సంఘం మీద పంపించడం మనం చూడాలి. May all the believers, my dear brothers and sisters, ప్రియ సహోదరుడా సహోదరి, విశ్వాసులందరూ కూడా, all those who are listening to this message, ఈ వర్తమానం వింటున్నటువంటి వారందరూ కూడా let us come together in prayer. మనం ప్రార్థనలో కలిసి ఏకమవుదాం. Let us be filled with the power from on high. పరం నుంచి వచ్చేటువంటి శక్తి చేత మనం Let us నింపబడదాం. be witness for Jesus. యేసు కొరకు సాక్షులు ఇచ్చేవారుగా మనం Let us ఉందాం. bring forth the harvest of souls. మరి ఆత్మల యొక్క పంటను మన ప్రభు కోసం తీసుకొచ్చేవారు. God richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. Let us come to the Lord in prayer. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for Pentecost. పెంతెకోస్తు కొరకే నీకు వందనాలు తెలియజేస్తాను. We thank you for the power of Pentecost. పెంతెకోస్తు యొక్క శక్తిని బట్టి నీకు వందనాలు. Lord, I pray that you will send forth thy power once again. మరొకసారి ప్రభువా నీ శక్తిని మీరు పంపించమని అడుగుతున్నాను. Move upon thy people. నీ ప్రజల మీద మీరే ప్రభా Move కదలండి. upon the churches. సంఘాల మీద ప్రభు మీరండి కదలండి. May we go forth into a different atmosphere of the Lord. ప్రభువా ఒక వ్యత్యాసమైనటువంటి వాతావరణంలోకి మేము ప్రవేశించడానికి సహాయం చేయండి. Help us, dear Lord. May that power fill our hearts. ప్రియ ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. ఆ శక్తి చేత మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. Not only we hear about speaking in tongues, but give us the gift to speak and worship the Lord in prayer in a different language. ప్రభువా కేవలం మేము భాషలో మాట్లాడడం గురించి వినడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క అన్య భాషల్లో ప్రభువా నిన్ను స్తుతించే వారంగా, నిన్ను ఆరాధన చేసే వారంగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. The miracles that took place in the book of Acts, Jesus help us to see them in reality today. ప్రభువా అపోస్తలుల్లో జరిగిన అద్భుతాలు ఈ దినము కూడా మేము చూచుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. Revive the church again. మరొకసారి సంఘమును ప్రభువు జీవపరచండి. Jesus, fulfill your word in our lives. యేసయ్యా నీ వాక్కును మా జీవితాల్లో నెరవేర్చండి. Give us another Pentecost. మరొక పెంతెకోస్తు అనుభవం మాకు దయచేయండి ప్రభువా. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet communion of the blessed Holy Spirit be with you all now and forevermore. Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సహవాసము, సమాధానము, దేవుని పరిశుద్ధ సంగమ మీకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ఇంతవరకు రాక్ చర్చ్ కిస్మత్పూర్ ఆరాధనలను లైవ్లో వీక్షించిన మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువునకు మీ కానుకలు, దశమ భాగములను సమర్పించడానికి తెరపై కనబడుచున్న మన చర్చ్ అకౌంట్ నెంబరుకు, అలాగుననే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే కొరకు ఇవ్వబడిన ఫోన్ నెంబరుకు మీరు పంపగలరు. దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని 100 రెట్లు దీవించునుగాక. ఆమెన్.